హిందూ బంధువులకు నమస్కారం. ఒక చిన్న కథ చెప్తా. మా ఫ్రెండ్ దగ్గర ఒక కుక్క ఉండేది. ఆ కుక్క ఏం చేస్తదనంటే, బాగా ఆకలేసిన నాడు, ఆకలేని నాడు ఒక విధంగా అరుస్తుంటది. అతనికి ఏమైనా అర్థమైపోద్దనంటే, మామూలుగా అరిసిన నాడు ఏ అన్నం పెట్టినా తినేస్తది, అసలు ఏ కూర పెట్టినా తినేస్తది. ఇక దానికి విపరీతమైన ఆకలేసి, లేకపోతే పక్కింట్లో ఎక్కడైనా వాసన వచ్చిందనుకో, ఇక ఇది బాగా మొరుగుతుంటది. కరిచేంత పని చేస్తుంటది. ఈ కరిచేంత పని చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా గుడ్డు గాని, లేకపోతే చికెన్ కాళ్ళన్నా, కోడి కాళ్ళన్నా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాల్సిందే ఖచ్చితంగా. లేదంటే అతన్నే కరిచేంత పని చేస్తదనమాట. అదే విధంగా ఈ అద్దంకి దయాకర్ అనేటోడు కూడా ఇదే విధంగా మాట్లాడతాడు. ఒకసారి పాకిస్తాన్‌ని ప్రేమిస్తా అంటాడు. ఆనాడు ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా పట్టించుకోరు, అసలు దాని గురించి కూడా స్పందించరు. మళ్ళా నిన్న మొన్న ఏమని మాట్లాడతారు, మీరేమన్నా రామునికి పుట్టినారా, సీతకు పుట్టినారా అని మాట్లాడతారు. ఏడిసే రాముడు అని మాట్లాడుతుంటాడు. వాడికి ఏదో నోటికొస్తే అది మాట్లాడేస్తుంటారనమాట. అన్నా నేను ఒకటే చెప్తున్నా, మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కానీ హిందువుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు ఎమ్మటే అతను సస్పెండ్ చేయాలి. లేదు అనంటే మీకు ఎప్పటికైనా కానీ ఈ దేశాన్ని ఏలే హక్కు కూడా లేదు అసలుకి. అసలు మీకు ఈ పార్టీ ఈ దేశంలో ఉండటానికి కూడా మీకు అర్హత లేదు మాకు అసలుకి. ఎందుకనంటే ఈ దేశం హిందువులది. కాబట్టి హిందువులారా మీరు ఎప్పుడైనా కానీ ఈ ఓట్లు ఎవరికి వేస్తున్నానో ఎందుకు వేస్తున్నానో చూసుకున్నారు ఓట్లు వేయండి ఎప్పుడైనా కానీ. అయిపోయింది ఇప్పటిదేదో ఓట్లు అయిపోయింది. అయినా కానీ ఇటువంటి కుక్కల్లాగా ప్రవర్తించే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన పని ఇంకా ముందు ముందు తరాలకు చాలా ఉంది. బాగా గమనించుకోండి హిందువులారా. జై హింద్.